ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 22వ రోజున శివ మహాపురాణంలో చెప్పినటువంటి విధంగా సదాచారం గురించి, శౌచాచారం గురించి, స్నానము, భస్మధారణ, సంధ్యావందనాది కార్యక్రమములు, ప్రణవ జపం, అలాగే గాయత్రి జపం, దానము మొదలైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ రోజున మరలా ఋషులు పలుకుతున్నారు. ఓ సూత మహర్షి, విద్వాంసులు పుణ్యలోకమునందు విజయాలని సాధిస్తారో అట్టి సదాచారాలను గురించి శీఘ్రంగా వినిపించండి. స్వర్గమును ప్రాప్తించేటువంటి ధర్మ కార్యాచరణల్ని, నరకములందు కలిగేటువంటి కష్టాలని ఇచ్చేటువంటి అధర్మ ఆచరణను కూడా తెలియజేయండి అని ప్రార్థన చేశారు ఋషులు. అంతట సూత మహర్షి మొట్టమొదటిగా సదాచారం ఈ విధంగా చెబుతున్నారు. సదాచారములను పాటించేటువంటి విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామానికి ధరించడానికి అర్హుడు అని చెప్పారు. కేవలం వేదములలో చెప్పబడినటువంటి ఆచారాన్ని పాటించేటువంటి వాడు, వేదములను అభ్యసించేటువంటి వాడు, వారిని బ్రాహ్మణుడు, విప్రుడు అంటారు. సదాచారములు అంటే మంచి ఆచారములతో వేదాలో చెప్పినటువంటి విధంగా ఆచరణ చేస్తూ జీవన విధానమును ఆ విధంగా సాగించుకుంటూ, విద్య వీటిలో ఒక్కొక్క గుణాన్ని కూడి ఉండేటువంటి వారి ద్విజులు అని చెప్పారు. తర్వాత ఈ దీంట్లో ఉంటూ కూడా బ్రాహ్మణత్వాన్ని కొంతగా పాటిస్తూ మిగతా కృషి బలులుగా ఉన్నప్పుడు దానికి విధంగా చెప్పారు. అది ఈ కలికాలంలో లేనటువంటి విషయాలు ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడానికి అనువుగా లేదు. ఈ శివమహాపురాణంలో చెప్పినటువంటి వారు బ్రాహ్మణులు చేయవలసిన విధానం అంతా కూడా వేదాధ్యయనము, వారికి సమాజ హితవు గురించి వారు చేయని విధానం చెప్పబడింది. అలాగే వైశ్యులు వారు వాణిజ్యమందు ఉండేటువంటి వారు పూర్వకాలంలో, ఇప్పుడు అనేక రకములుగా మార్గములందు నివసిస్తూ ఉన్నారు. క్షత్రియులు, రాజులు ఉండేటువంటి వారు కూడా క్షత్రియులు ఉన్నారు. రాజ్యం లేనటువంటి వారు క్షత్రువు కూడా అని పిలువన్నారు. మిగతా వారందరూ కూడా ఇతర వర్ణముల వారందరికీ కూడా వారి వారి ధర్మములను ఆయా యుగముల్లో చెప్పినట్టుగా ఈ కలికాలంలో మనం ఆచరించినటువంటి వాటి గురించి మనం చర్చించుకోవడం అప్రస్తుతం కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకుండా ఇప్పుడు మనం కేవలం సదాచారము ఏ విధంగా ఉంటుంది, ఆ ఆచరణ విధానం ఏ విధంగా చేయాలి అని మనకి శివమహాపురాణంలో చెప్పినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం. అందుచేత ప్రతి మానవుడు కూడా నిత్య విధిగా వారు ఏం చెయ్యాలి? బ్రహ్మ ముహూర్తమును లేచి పూర్వాభిముఖులయ్యండి, తూర్పుకి తిరిగి అన్నింటికంటే కూడా ముందుగా దేవతలను, పిదప ధర్మమును, అర్థమును, దాన్ని పొందడానికి ఎదుర్కోనటువంటి క్లేశాలని, అంటే కష్టాలు ఏమి వస్తున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలని తెలుసుకుంటూ ఉండాలి. మన ఆదాయ వ్యయములకు కూర్చి ఆలోచించాలి ముందుగా. ఇది శివ మహాపురాణంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. ధర్మమును, అర్థమును కూడా దాన్ని ఏ విధంగా పొందాలి, మనం ఏ విధంగా మన క్లేశాలని, కష్టాలను ఎదుర్కోవాలి, మన ఆదాయ వ్యయముల గురించి ఎలా ఆలోచించుకోవాలని ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో లేచి ఆలోచించుకోమని చెప్పి తూర్పు ముఖంగా తిరిగి మనని ఆలోచించుకోమని ఎంత చక్కటి ఉపదేశం చెప్పారో శివమహాపురాణంలో. మన జీవన విధానానికి మహేశ్వరుడు మనకి ఎంత చక్కటి బోధ చేశారో చూడండి. అలాగే రాత్రి వెనుకటి లేక చివరి జాములు అంటే ఉషకాలంగా గుర్తించాలి దాన్ని మనం. ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఆర్ద్ర లేక మధ్య భాగం సంధి అంటారు. ఆ సంధి కాలం ముందు లేచి ద్విజులు అలాగే బ్రాహ్మణులు కాదు అందరూ కూడా ఎవరికి వారు ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అనేటువంటి ఈ కలికాలం ఉండేటువంటి మానవులందరికీ కూడా ఈ ఆచరణ చెప్పవచ్చు. వారందరూ కూడా మలమూత్ర విసర్జనాదులను చేయాలి.
నిత్యకృత్యములు చేసుకోవాలి అని చెబుతున్నారు ఇక్కడ. తిరిగి కాళ్ళు చేతులు కూడా శుభ్రపరచుకుని 8 సార్లు నీటిని పుక్కిలించాలి. అటు పిమ్మట దంతధావనం చేసుకోవాలి. అంటే మనం దంతధావనం చేస్తూ ఉంటాం కదా, దాని గురించి చెప్పారు. ఏ ఆకుతోనైనా వేప పుల్లతోనైనా నీటికి వెలుపల దంతధావనం చేసుకోవాలని చెప్పారు. ఇది ఆరోగ్య లక్షణంగా చెప్పారు. ఇప్పుడులాగా మనలాగా ఇవి చెప్పలేదు కదా. అప్పుడు ఆరోగ్య విధానం కోసం వేప పుల్లతో కానీ లేకపోతే ఏదైనా ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆకులతో దంతధావనం చేసుకోవాలి. పూర్వాచారం. మనం ఇప్పుడు ఈ విధంగానైనా మనం ఆచరించవచ్చు, కానీ బ్రాహ్మీ కాలంలో లేచి ఈ యొక్క నియమాన్ని పాటించాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో చూపుడు వేళ్ళను మాత్రమే ఉపయోగించాలి. ఆ దంతమును శుభ్రం చేసేటువంటి విధానం ఇలాగా చక్కగా తెలిపారు. తర్వాత జల సంబంధమైనటువంటి దేవతలకు నమస్కరించాలి. మంత్రాన్ని పఠిస్తూ, అప్పుడు నదులు ఉండేవి కాబట్టి జలాశయాలు ఉండేవాడు, అక్కడ వెళ్ళి స్నానం చేసేవాళ్ళని కాబట్టి జలదేవతకి నమస్కరించాలి, అంటే నీటికి నమస్కరించాలి అని. మనం కంఠం వరకు లేక నడుం వరకు నదికి వెళ్ళినప్పుడు చేసిన విధానాలు ఇప్పుడు మనకి ఇప్పుడు కాలువలు నదులు మన దగ్గర ప్రాంతాల్లో మనం లేవు కాబట్టి నిత్య జీవన విధానం ఎలా ఉందో అలా చూసుకుని అటువంటి ప్రాంతములకు వెళ్ళినప్పుడు మనం కంఠం వరకు లేక నడుం వరకు మునిగి స్నానం ఆచరించి, శక్తి లేకున్నట్లయితే మోకాళ్ళ మీద నుంచుకుని పైన నీళ్లు చల్లుకుంటూ మంత్రోచ్చారణ సహితంగా స్నానాన్ని ఆచరించాలి. తీర్థజలమనందు పండితుడు దేవతాదుల తీర్థాంగ తర్పణం కూడా చేయాలి. మనం ఎప్పుడైనా కూడా నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పండితులు ఉంటే వాళ్ళ ద్వారా సంకల్పాన్ని చేయించుకుంటూ మనం ఆ నదీ తీరంలో ఉండేటువంటి విధానంలో పవిత్రంగా ఆ బ్రాహ్మణోత్తముల చేత నదీ స్నానాన్ని వారి మంత్రములు చదువుతుంటే మనం ఆచరించాలి. అలాగే మన పితృదేవతలకి ఇవ్వవలసినటువంటి తర్పణాదుల్ని ఇవ్వాలి అని శివమహాపురాణం చక్కగా విశదీకరించి మహేశ్వరునికి తెలియజేశారు. అటు తర్వాత ఉతికినటువంటి వస్త్రాన్ని చక్కటి దాన్ని కట్టుకుని ధరించుకోవాలి. అది పూర్వకాలంలో మనం గోచికట్టుగా పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మనం వేరే విధంగా ఆచరిస్తున్నాం. ఏదో ఒక విధంగా శుభ్రంగా ఉండేటువంటి వస్త్రాన్ని ధరించాలి. అర్హత ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనాదులు యందు ఉత్తరీయాన్ని, దానిపైన ఒక కండువాన్ని కూడా వేసుకోవాలి. అలాగే నదీ తీర్థముల యందు స్నానం చేసి విడిసినటువంటి వస్త్రాన్ని అతడు ఉతకూడదు. నదుల్లో మనం స్నానం చేసినప్పుడు అక్కడ ఉతుకుతూ ఉంటారు. అది చాలా బహు చెడ్డది అని చెబుతున్నారు శివమహాపురాణంలో. స్నానానంతరము విద్వాంసుడైనటువంటి పురుషుడు తడిపినటువంటి వస్త్రాన్ని మరొక చోటకి తీసుకువెళ్ళి, లేకపోతే మన ఇంటికి తెచ్చుకుని కానీ ఇంకో చోట జలస్థలము నీళ్లు ఉండేటువంటి చోట అక్కడ ఉతికి పిండుకుని ఆరేసుకోవాలి. ఆ నదిని కలుషితం చేయకూడదు అని ఎంత చక్కటి వాక్యాన్ని శివమహాపురాణం చెప్పారో మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఓ మానవులారా, ఓ ఉత్తమమైనటువంటిది మానవులారా, తిరిగి వస్త్రాన్ని పిండితే కింద పడేటువంటి నీరు కూడా ఒక తరగతికి చెందిన పితరులకు తృప్తిని కలిగిస్తుంది. దీని తర్వాత జాబాలి ఉపనిషత్తు చెప్పినటువంటి మంత్రం తలుచుకుంటూ మనం భస్మాన్ని తీసి మన నుదుటి మీద 3 రేఖలుగా త్రిపుండ్రంగా భస్మాన్ని ధారణ చేయాలి, అంటే అలంకరించుకోవాలి. ఈ విధానంగా పాటించినటువంటి ఎడల దీనికి ముందే జలమునందు భస్మం కనుక పడిపోయినట్లయితే అట్లు చేసేటువంటి వాడు నరకానికి వెళ్తాడు. ఆపోశిష్టామయో భవస్థాన భూర్జేదధాతన అనేటువంటి మంత్రములు మనకు ఉన్నాయి. అటువంటి మంత్రముల చేత తిరిగి పాపశాంతి కొరకు తల మీద మళ్ళా నీళ్లు చల్లుకోవాలి. అలా ఇటువంటి విధానములన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే గాయత్రీ మాత యొక్క మంత్రంతో కూడా ప్రోక్షణ చేసుకుని పరమ పవిత్రమైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని కూడా మనం చేస్తూ మంత్రస్నానాన్ని కూడా ఆచరించవచ్చు, ప్రోక్షించుకోవచ్చు నీళ్లు. దీన్ని ఈ విద్వాంసుల మంత్రస్నానం అని భావిస్తారు.
ఏదైనా మనం అపవిత్రమైన వస్తువు దేనినా కూడా తాకినా, తన ఆరోగ్యం బాగుగా లేకపోయినా, రాజు రాజ్యం నుండి భయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, యాత్రా సమయంలో మనకి నీరు లభించినప్పుడు ఉన్నటువంటి నీళ్లతోటే ఆ నీరు లభించినటువంటి కారణం చేత ఆ మంత్రస్నానాన్ని ఆచరించవచ్చు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ప్రయాణంలో ఉంటాం, ఒకప్పుడు ఆరోగ్యం బాగోదు. ఇటువంటి కొన్ని సందర్భములలో మంత్రస్నానమును ఆచరించవచ్చు అని మనకి ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతచేత ప్రాతకాలంలో సూర్యశ్చ మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః అని, తిరిగి సాయం సంధ్యా సమయంలో అగ్నిశ్చ మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః అని ఆ మంత్రోచ్చారం చేసి ఆ అగ్నికి సంబంధించినటువంటి అనువాకంతో జలాన్ని ఆచమనం చేసి మరలా నీళ్లతోటి తన యొక్క అంగాలన్నీ కూడా ప్రోక్షణం చేసుకుంటూ ఉంటారు ఉత్తములు. అలాగే మధ్యాహ్న కాలంలో కూడా అపప్పునంతు అనేటువంటి కొన్ని మంత్రములు ఉన్నాయి. వాటితో ఆచమనం చేసి సంధ్యావందనాది చేసే కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఈ మంత్రోచ్చారణ చెప్పబడింది. సంధ్యావందనం తప్పకుండా విధిగా బ్రాహ్మణులు అర్హత కలిగినటువంటి వారు అందరూ కూడా ఆచరించాలి అని చెప్పేసి ఈ ప్రాతకాల సంధ్యోపాసన యందు గాయత్రి మంత్రాన్ని జపించి 3 సార్లు ఊర్ధ్వముఖంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అంచేత అర్హత కలిగిన ఉత్తమైనటువంటి మానవులారా, మధ్యాహ్న కాలంలో కూడా గాయత్రి మంత్రోచ్చారణ పూర్వకంగా సూర్యదేవుడికి ఒకే ఒక అర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళా తిరిగి సాయంకాలం పశ్చిమముఖంగా కూర్చుని భూమి మీదనే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి, ఊర్ధ్వముఖంగా ఇవ్వకూడదు. ప్రాతకాలంలో మధ్యాహ్న కాలంలో దోషి యందు అర్ఘ్యాన్ని గ్రహించి వ్రేళ్ల కొసలతో సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. తిరిగి వ్రేళ్ల సందుల నుండి సూర్యాస్తమైనప్పుడు సూర్యదేవుని చూడాలి. ఆ స్వామికి స్వయంగా ప్రదక్షిణ చేసి శుద్ధ ఆచమనం చేయాలి. తిరిగి అర్హత కలిగిన వారందరూ కూడా సాయంకాలంలో సూర్యాస్తమయ సమయానికి 2 గడియల ముందే చేయకపోయినట్లయితే అదంతా కూడా నిష్ఫలం అవుతుంది అని చెబుతున్నారు శ్రీ మహాపురాణంలో. ఎందుకనగా అది సాయంకాలపు సంధ్యా సమయం కాదు కాబట్టి, శాస్త్రం యొక్క ఆజ్ఞానుసారం సరైనటువంటి సమయంలో సంధ్యా కార్యక్రమాన్ని చేసుకోవాలి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా. ఒకవేళ సంధ్యోపాసన చేయకుండా కనుక దినం కనుక గడిచిపోయిందా, ప్రత్యేక సమయం కొరకు క్రమంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని శివ మహాపురాణంలో తప్పకుండా మనందరికీ కూడా చెబుతున్నారు. అలాగే సంధ్యావందనం చేయకుండా ఒక దినం గడిపేశావా, గడిచినటువంటి ప్రతి సంధ్యాకాలానికి కూడా నిత్యము కూడా నియమంతో చేసేటువంటిదే కాక 100 గాయత్రి మంత్రాన్ని అధికంగా జపించాలి. అంటే ఈ రోజు చేయనటువంటి సంధ్యావందన కార్యక్రమాలు కనుక చేయబోయినట్లయితే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ రోజుకి ఒక 100 గాయత్రి మంత్రాన్ని అధికంగా జపించాలి అని చెబుతున్నారు ఇక్కడ. అంటే నిత్యకర్మలు కనుక లోపించి 10 దినములు గడిచాయా, దానికి ప్రాయశ్చిత్తంగా 1,00,000 గాయత్రిని జపం చేయాలి. ఒకవేళ కనుక 1 మాసం వరకు కూడా నిత్యకర్మలు తప్పిపోయినట్టు మనం ఆచరించబోయినట్లయితే మరలా తాను ఉపనయన సంస్కారములు చేసుకోవాలి అని ఈ శివ మహాపురాణం చెబుతుంది. దీని అర్థం ఏంటంటే, అర్హత కలిగినటువంటి వారందరూ కూడా విధిగా సంధ్యావందనాది కార్యక్రమములు కూడా ఆచరించాలి. అది సదాచారముతో కూడుకున్నటువంటి పద్ధతి. ఒకవేళ ఆచరించకపోయినట్లయితే ఆచరించినటువంటి ఒక రోజుకి 100 గాయత్రి 100 సంఖ్య ప్రకారంగా గాయత్రిని ఆచరించాలి. ఒక నెల కనుక వారు 10 దినములు కనుక కంటిన్యూస్ వరుసగా నిత్యకర్మను కనుక ఆచరించకపోయినట్లయితే 1,00,000 గాయత్రిని జపం చేయాలి. లేదు 1 మాసం ఇలాగ నిత్యకర్మలు కూడా మానేసినట్లయితే వారు తిరిగి ఉపనయన సంస్కారాలు చేసుకోవాలని ఇంత చక్కటి ఆచారక్రమాన్ని మనకు మహేశ్వరుడి శివ మహాపురాణంలో తెలియజేశారని చెబుతూ, ఈ రోజున
ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి.